జాన్ అకాడమీ స్కూల్లో విద్యార్థి మిస్సింగ్ మిస్టరీగా మారింది. 8 రోజులుగా విద్యార్థి కార్తీక్ కనిపించకుండా పోయాడు. స్కూల్ ఆవరణలో చలిమంట వేసుకోవడంతో వార్డెన్ మందలించాడు. అప్పటి నుంచే కనిపించకుండా పోయాడంటోంది కార్తీక్ తల్లి. తమ కొడుకు ఆచూకీ తెలపాలంటూ స్కూల్ వద్ద ఆందోళనకు దిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. లోని జాన్స్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో కార్తీక్ అనే విద్యార్థి మిస్సింగ్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. గడిచిన 8 రోజుల నుంచి కూడా ఇంకా బాబు ఆచూకీ లభించలేదు. దీంతో బాబు తల్లి మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది, ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి స్కూల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అసలు బాబు మిస్సింగ్ గల కారణాలు ఏంటి, వారు తల్లినారు, తల్లితో మాట్లాడదాం. అమ్మా, మీ బాబు పేరేంటి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు స్కూల్ నుంచి పోయిండు, ఎందుకు పోవాల్సి వచ్చింది, స్కూల్ మేనేజ్మెంట్ మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? నమస్తే సార్, నా పేరు కల్పన, నల్గొండ డిస్టిక్ చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామం సార్. నాకు 2 బాబులు, భర్త లేడు, అన్నతమ్ములు లేరు. నా పెద్ద బాబుని మేడ్చల్ జాన్స్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశాను సార్, 8th క్లాస్లో. అక్కడే ఉన్నాడు. శనివారం రోజు నైట్ 9:30 తర్వాత మేడం నాకు ఫోన్ చేసి రేపు పొద్దున్నే రండి మాట్లాడాలి అన్నారు సార్. అంటే దేనికి మేడం అంటే, అమ్మ మీరు రండి అని చెప్పి కాల్ కట్ చేసినారు. ఫోన్ చేసి ఏమైంది సార్, మేడం ఫోన్ చేసినారు, దేనికి సార్ అంటే, అమ్మ ఏం లేదు, పిల్లలు కొంచెం చలిమంట పెట్టుకున్నారు, దాని గురించి రమ్మన్నారు, రండి అంటే, నాకు బాగాలేదు సార్, నేను రేపు వస్తాను సార్ అంటే, సరే ఈ రోజు వదిలిపెట్టి సోమవారం రండి అంటే సరే అన్నాను సార్. మేడం ఫోన్ చేసినది, ఫోన్ చేసి అమ్మ మీ బాబు వచ్చిండా అంటే, రాలేదు మేడం. దేనికి, ఎందుకు మేడం ఇంటికి వచ్చిండు అంటే, ఇక్కడ లేడు అని చెప్పింది. ఏమైందని అడుగుతుంటేనే ఫోన్ కట్ చేసినారు సార్. కట్ చేస్తే నేను ఇంకా ఆ సమయంలోనే బయలుదేరినా సార్ హైదరాబాద్ కి. వస్తుంటేనే మళ్ళీ మార్గంలో ఉన్నప్పుడే మళ్ళీ మేడం 7 తర్వాత ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా అని అంటే, వస్తున్నా మేడం ఇట్లా అని చెప్తే, అమ్మ ఏడుస్తుంటే, ఏడవకు, టెన్షన్ పడకు, బాబు బానే ఉన్నాడు, పిల్లోడికి ఏం కాలేదు, వాడు ఏదో నకరాలు చేస్తున్నాడు, వాడికి ఏం కాలేదు, మీరు రండి అని అన్నది. చెప్పిన తర్వాత మేడం ఉండి, అమ్మ పొద్దున మీ బాబు పోయిండు, సాయంత్రం 6:30కి వచ్చిండు, 5 నిమిషాలుండి మళ్ళీ పారిపోయిండు అని చెప్పింది సార్ మేడం. ఆ తర్వాత మరి పారిపోయినప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, తర్వాత మీరు పోలీసులను కూడా ఫిర్యాదు చేశారు కదా, ఏం చెప్తున్నారు మేనేజ్మెంట్, ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు వచ్చిరా, పోలీసు వాళ్ళు చూసారు అదంతా కూడా? వచ్చి చూసినారు సార్, చూసినారు కానీ అక్కడ ఏం లేదు, మీ బాబు గోడ దునికి పారిపోయిండు అని అంటున్నారు. పారిపోయిండు అంటే, పారిపోతే ఒక ఎవిడెన్స్ మాకు చూపించండి, ఇండ్ల నుంచి పోలేదు మా బాబు అని మేము అన్నాం సార్. కొట్టినరా అంటే, కొట్టలేదు అని అన్నారు. అక్కడ ఉన్న పిల్లలు 4 పిల్లలు మంట పెట్టుకుంటే చలిమంట, ఆ పిల్లల్ని కొడుతుంటే మా బాబు దాచుకున్నాడంట సార్ రూమ్ లో దాచుకున్న పిల్లగాన్ని కిచెన్ రూమ్ లోకి తీసుకుపోయి డోర్ పెట్టి కొట్టిందంట సార్, గట్టి గట్టిగా అరుచుకుంటా. ఇదే ముచ్చట. అప్పుడే నా కొడుకు ఏమో జరిగింది సార్, అట్లా వాళ్ళు దాపెట్టిరు. తెల్లవారు మా చెల్లి రానున్నది కదండి, మళ్ళీ జీన్స్ సార్ అంటే ఆయనకు ఫోన్ చేసిందంట, సార్ నేను ఈ రోజు రాలేను, కొంచెం అన్హెల్తీగా ఉన్నది, మండే రోజు వస్తా సార్ అని చెప్పిందంటే, అంటే ఒకసారి మాట్లాడించారా సార్ అంటే, మాట్లాడియలేదు సార్. ఒకవేళ నిజంగా ఆ రోజు మాట్లాడిస్తే మాకు ఆ డౌట్ వచ్చేది కాదు. అదొకటి. మళ్ళీ నేను కొట్టలేదమ్మా, అసలు మందలిచ్చిన, అది కూడా నవ్వుకుంటే మందలిచ్చినానన్న సార్. అక్కడ పోయి పిల్లల్ని ప్రశ్నిస్తే పిల్లలేమో మా ముగ్గురిని కొట్టింది, కార్తీక్ గారు దాచుకున్నాడు, వాడిని బయటకు రాని మేడం, మీ మమ్మీకి ఫోన్ చేస్తే నువ్వు బయటకు రారా అంటే వచ్చింది. వచ్చిన వాళ్ళ కిచెన్ లోకి తీసుకుపోయి డోర్ పెట్టింది, గట్టిగా అరిచిందని చెప్తున్నారు అన్న. మరి బాబు 8 రోజులు అవుతుంది స్కూల్లో ఉంటా మళ్ళీ సార్, మేము అందులో చూపెట్టారంటే అవన్నీ బలిపోయినాయి, ఏ పని చేస్తలేవు అంటారు సార్. అసలు అందరినీ కొట్టినట్టు బయట కొడితే అయిపోవుగా సార్. వంట రూమ్ లో వచ్చింది అంటే వాళ్ళ అబ్బాయిలో 3 చెప్తారు సార్, వంట రూమ్ లో వేసి కొట్టిర్రు అని. మరి అందులోకి వచ్చినప్పుడే ఏమైందో అదే అర్థమైతలేదు సార్. ఆ మేడమే ఏదో చేసింది, బయట వర్ణించలేదు సార్. సో మొత్తంగా బాబు మిస్సింగ్ గురై 8 రోజులు అవుతోంది. బాబు మిస్సింగ్ మిస్టరీగా మారింది. స్కూల్లో చలిమంటలు కాపుతున్న క్రమంలో స్టూడెంట్స్ ను కొట్టారు అక్కడున్న వార్డెన్. దాంతో భయంతోనే బాబు ఎస్కేప్ అయ్యాడు, అంటే మిస్సింగ్ గురయ్యాడని చెప్పి వారు చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇటు ఎంట్రీ ఎగ్జిట్ సీసీ కెమెరాలు అనేది చాలా కీలకంగా మారుతున్నాయి. అలాగే పోలీసులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాబు సురక్షితంగా తల్లి చెంతకు చేరాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, పోలీసులు అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణపతితో కిరణ్, NTV, హైదరాబాద్.